ఓం శ్రీ పరమాత్మనే నమః. శ్రీ భగవత్యై నమః. శ్రీమద్దేవి భాగవతము 11వ స్కందము 21, 22 అధ్యాయాలు. మొత్తము 11వ స్కందములోని 11వ భాగం ఈరోజు మనం తెలుసుకుంటున్నాము. ఈ అధ్యాయాలలో గాయత్రి పురస్చరణము, ప్రాణాగ్నిహోత్ర విధానాన్ని మనం తెలుసుకుంటాము. భగవంతుడైన నారాయణుడు చెప్తున్నాడు, బ్రాహ్మణోత్తమ, ఇప్పుడు పాప విధ్వంసకరము, పరమ పవిత్రము, ఇష్టఫలమును ఇచ్చే దేవి గాయత్రి పురస్చరణ విధానాన్ని విను. మనస్సు నిలకడగా నుండే పర్వత శిఖరమునందు, బిల్వ వృక్షము కింద, జలాశయ తటమునందు, గోశాలయందు, దేవమందిరమున, మర్రి చెట్టు క్రింద, ఉద్యానవనమునందు, తులసీవనమునందు, ఏదో ఒక పుణ్యక్షేత్రమునందు, గురువు సన్నిధిని ఈ స్థలమునందు పురస్చరణము చేయు పురుషునకు సిద్ధి ప్రాప్తిస్తుంది. ఇందు సందేహము లేదు. ఏ మంత్రముతోనైనా దీనిని ప్రారంభించినప్పుడు దానికి ముందు 3 వ్యాకృతులతో కూడిన 10,000 గాయత్రులను జపించుట అవసరము. నరసింహుడు, సూర్యుడు, వరాహుడు ఈ దేవతల తాంత్రిక వైదిక కర్మలు గాయత్రిని జపించకుండా చేస్తే నిష్ఫలమవుతాయి. ద్విజులందరూ కూడా ఆదిశక్తి వేదమాత గాయత్రిని సదా ఉపాసించాలి. గాయత్రి జపము ద్వారా మంత్రమును శుద్ధి చేసి యత్నపూర్వకముగా పురస్చరణమందు నిమగ్నులు కావాలి. మంత్రశోధనకు పూర్వము ఆత్మశుద్ధి చేసుకోవాలి. ఆత్మతత్వశుద్ధి కోసము బుధజనులు శృతి చెప్పినట్టు 3 లక్షలు కానీ 1 లక్ష కానీ గాయత్రులను జపించాలి. ఆత్మశుద్ధి లేని జప హోమాది క్రియలు సఫలము కావు. తపస్సు ద్వారా శరీరమును తపింపచేయుట, దేవతలకు పితరులకు తర్పణమివ్వడము పురుషుని ప్రముఖ ధర్మం అవుతుంది. తపస్సు చేత స్వర్గప్రాప్తి మహిత ఫలము లభిస్తుంది. క్షత్రియుడు బాహుబలముతో, వైశ్యుడు ధనబలముతో, శూద్రుడు ద్విజుని సేవయందు, బ్రాహ్మణుడు జప హోమములతో తన ఆత్మోద్ధరణ చేసుకోవాలి. అందువలన ద్విజవర్య, ప్రయత్నపూర్వకముగా తపము చేయుట పరమధర్మము. శరీరమును శుష్కింపచేయుటయే తపస్సునకు పరాకాష్ట. శరీర శోధనకు విధి విధానముగా కృష్ణ చాంద్రాణాది వ్రతములు చెయ్యాలి. నారద, ఇప్పుడు అన్నశుద్ధి ప్రకరణమును వినుము. యాచింపక దొరికినది ఉంచవృత్తి, శుక్ల, భిక్షావృత్తి అనేవి 4 వృత్తులు. వీటి వలన లభించు అన్నము పరమశుద్ధము. భిక్ష వలన లభించిన అన్నమును తెచ్చి 4 భాగములుగా చెయ్యాలి. 1 భాగము ద్విజునకు, 2వది గోవుకు, 3వది అతిథికి ఇవ్వాలి. దీని తరువాత మిగిలిన భాగమును స్వయముగా తానును తన పత్నియును భుజింపాలి. ఆహారమును స్వీకరించుటకు ఆశ్రమ విధానమును అనుసరించి చెప్పబడిన క్రమమునే పాటించాలి. ఆ అండము మీద శక్తి క్రమములను అనుసరించి మొదట గోమూత్ర బిందువును చిలకరించాలి. తరువాత గృహస్థ వానప్రస్థలకు తగినట్టు కబళములను నిర్ణయించాలి. అన్న కబళ పరిణామము కోడి గ్రుడ్డంత ఉండాలి. గృహస్థుడు 8 కబళములు, వానప్రస్థులు 4 కబళములు తీసుకొను నియమము ఉన్నది. బ్రహ్మచారి యథేచ్ఛగా గ్రాసమును తీసుకోవచ్చు. మొట్టమొదట గోమూత్ర విధానమును సంపన్నము చెయ్యాలి. తరువాత 9, 6 లేక 3 సార్లు గాయత్రి మంత్రము ద్వారా అన్నమును ప్రోక్షణము చెయ్యాలి. గాయత్రి రుక్కును పఠించువేళ వ్రేళ్లను అస్తవ్యస్తముగా ఉంచరాదు. మంత్రములను ఉచ్చరించి మనస్సుతో ప్రోక్షణము చేయు విధానము కూడా చెప్పబడినది. గాయత్రి ఛందస్సునందు ఎన్ని అక్షరములు ఉన్నాయో అన్ని 24 లక్షల జపములు చేస్తే 1 పురస్చరణము పూర్తవుతుంది. 32 లక్షల జపములు జరగాలని విశ్వామిత్రుని అభిప్రాయము. జీవ చైతన్యము లేనిచో దేహమే లేదు.
ఏ పని కాదు. అలాగే పురశ్చరణము లేని మంత్రము అర్థము లేనిదవుతుంది. జ్యేష్ఠము, ఆషాఢము, భాద్రపదము, పుష్యము, అధిక మాసము, మంగళవారము, శనివారము, వ్రతీపాత, వైద్యుతి యోగములు, అష్టమి, నవమి, షష్ఠి, చతుర్థి, త్రయోదశి, చతుర్దశి, అమావాస్య, ప్రదోష కాలములు, రాత్రి, భరణి, కృత్తిక, అర్ధ, అశ్లేష, జ్యేష్ఠ, ధనిష్ట, శ్రవణ జన్మ నక్షత్ర, మేష, కర్కాటక, తుల, కుంభ, మకర ఈ నెలలన్నీ కూడా దినములు, యోగములు, తిథులు, సమయములు, నక్షత్రములు, లగ్నములు పురశ్చరణ కర్మయందు నిషిద్ధము. చంద్రుడు నక్షత్రములు అనుకూలముగా ఉన్న శుక్లపక్షమునందు పురశ్చరణ ప్రారంభించాలి. ఈ విధముగా పురశ్చరణ చేయుట చేత శీఘ్రముగా సిద్ధి ప్రాప్తిస్తుంది. ప్రారంభమున విధిపూర్వకముగా స్వస్తివాచనమును, నాందీముఖ శ్రాద్ధమును చెయ్యాలి. భోజన వస్త్రములతో యత్నపూర్వకముగా బ్రాహ్మణుని సంతుష్టిపరచాలి. తరువాత ఆ బ్రాహ్మణుల ఆదేశానుసారము పురశ్చరణ ప్రారంభించాలి. శివమందిరమున అటులనే ఏదైనా శివ సంబంధ స్థానమునందు ద్విజుడు పశ్చిమాభిముఖుడై కూర్చొని జపమును ఆరంభించాలి. కాశీనగరము, కేదారము, మహాకాలము, నాసిక, మహాక్షేత్రములు, త్రయంబకము, భూమండలమున ఈ 5 కూడా సిద్ధస్థానములుగా చెప్పబడ్డాయి. కూర్మాసనము సర్వత్రా సిద్ధపీఠముగా చెప్పబడింది. ప్రారంభ దినము నుండి సమాప్తి వరకు సమానముగా ప్రతిదినము జపము చెయ్యాలి. ఏ దినమును అధికము చెయ్యరాదు, తక్కువ చెయ్యరాదు. ప్రముఖ మునిగణములు నిరంతరము పురశ్చరణ చేస్తూ ఉంటారు. ప్రాతకాల ఆరంభము నుండి మధ్యాహ్నము వరకు విధి విధానముగా జపము చేసుకోవాలి. మనస్సును నియంత్ర చేసుకోవాలి. ఇష్టదేవతను ధ్యానించి అర్థమును భావన చేసుకోవాలి. నెయ్యి, పాయసము, నువ్వులు, బిల్వపత్రములు, పుష్పములు, యవలు, మధువు మొదలగు హవ్య ద్రవ్యములతో దశాంశ హవనము చెయ్యాలి. దశాంశ హవనము చేసిన వెంటనే మంత్రసిద్ధి కలుగునని మనువు చెప్పారు. ఈ గాయత్రీదేవి ధర్మ, అర్థ, కామ మోక్షములను ప్రసాదిస్తుంది. అందువలన ఈమెను ఉపాసించాలి. నిత్య, నైమిత్తిక, కామ్య ఈ 3 కర్మలతో ఈ దేవి పారాయణ చేయుట ఎంతో అవసరము. ఇహ పరలోకములందు దీనిని మించిన శ్రేష్టమైన సాధనం ఇంకొకటి లేదు. మధ్యాహ్న సమయమున కొద్దిగా భుజించాలి, మౌనముగా ఉండాలి. 3 కాలములందు స్నానము చేసి సంధ్యావందనము గావించాలి. మనస్సునందలి సకల వృత్తులను నిరోధించి జలమునందు 3 లక్షల మంత్రములను విద్వాంసుడు జపించాలి. మొదట ఈ విధముగా పురశ్చరణ చేసిన తరువాత తాను అభిలషించిన కామ్యకర్మల సిద్ధి కోసము జపము చెయ్యాలి. ఆమె కృప కలుగునంత వరకు ఈ జపాక్రమము కొనసాగిస్తూ ఉండాలి. సాధారణ కామ్యకర్మలందు యథావిధిని పాటించాలి. ప్రతిదినము సూర్యోదయముననే లేచి స్నానము చేసి 1000 గాయత్రులను జపించాలి. అట్లు చేసినచో ఆయుష్, ఆరోగ్యము, ఐశ్వర్యము, ధనము తప్పకుండా ప్రాప్తిస్తాయి. 3 నెలలు, 6 నెలలు లేక సంవత్సరము గడుస్తూ ఉండగా పురుషునకు సిద్ధి ప్రాప్తిస్తుంది. 1,00,000 నెయ్యితో తడిపిన కమల పుష్పములను హవనము చేయుట వలన మానవుని సమస్త కోరికలు ఈడేరుతాయి. ముక్తి కూడా సులభమవుతుంది. మంత్రసిద్ధి లేకుండా కర్త జప హోమాది సమస్త క్రియలను సకాముడే కానీ నిష్కాముడే కానీ చేస్తే ఫలము లభించదు. 25 లక్షల గాయత్రి జపము పెరుగు పాలతో హవనము చేసిన పురుషుడు స్వయముగా సిద్ధుడవుతాడు. ఇది మహర్షుల వచనము.
మానవులకు అష్టాంగ యోగమునందు పొందు ఫలము దీని ప్రభావమున ప్రాప్తిస్తుంది. సాధకుడు శక్తియును అశక్తుడైన ఆహారమును నిశ్చిత రూపముగా తీసుకోవాలి. గురువు వచనములయందు విశ్వాసముంచి సదా జపమును చేస్తుండాలి. 6 నెలల వరకు జపము చేసినచో సిద్ధి ప్రాప్తిస్తుంది. ఒకనాడు కేవలము పంచగవ్యమును ఆహారముగా తీసుకోవాలి. ఇంకొక నాడు వాయువును ఆహారముగా, మరొకనాడు బ్రాహ్మణుని చేతి నుండి లభించిన సిద్ధాన్నమును భోజనముగా స్వీకరించాలి. ఈ విధముగా నియమపూర్వకముగా గాయత్రిని జపించాలి. గంగా మొదలగు పవిత్ర నదులందు స్నానము చేసి నీటి యందే 100 మంత్రములను జపించాలి. తరువాత 100 మంత్రములను ఉచ్చరించి నీటిని త్రాగాలి. ఈ విధముగా చేసిన పురుషుడు సమస్త పాపముల నుండి ముక్తుడవుతాడు. ఇదే కాక చాంద్రాయణ కృష్ణవ్రతములు చేసిన నిశ్చిత ఫలమతనికి లభిస్తుంది. ఒకవేళ సాధకుడు రాజు లేక బ్రాహ్మణుడైనచో తన ఇంటి యందే గాయత్రి పురస్చరణము చేసుకోవచ్చు. బ్రహ్మచారికి, గృహస్థునకు, వానప్రస్థునకు కూడా తన అధికారముకు అనుగుణముగా జపాదులు చేసిన తరువాత పురస్చరణ చేయుట వలన ఫలము లభిస్తుంది. మోక్షము నభిలషించు పురుషుడు శ్రౌత స్మార్తాది కర్మలను చెయ్యాలి. విద్వాంసులతో శిక్షణ పొంది ఆచారమును పాటించు అగ్నిపూర్వక జపము చేసుకోవాలి. ఫలమూలములే తినాలి. స్వయముగా 8 కవళములే భుజించాలి. దేవర్షి, ఈ విధముగా పురస్చరణ చేయుట వలన మంత్రసిద్ధి కలుగుతుంది. దానిని అనుష్ఠించిన మాత్రమున దారిద్ర్యము తొలగిపోతుంది. దీనిని వినిన మహిమతో అతి గొప్ప సిద్ధి స్వయముగా పురుషునకు ఉపలబ్ధమవుతుంది. నారాయణుడు నారదునితోటి బలి వైశ్వదేవ విధానమును చెప్పటము తదుపరి భాగంలో తెలుసుకుందాం. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.